హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. యంగ్ షెర్లాక్ ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్గా ప్రైమ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ఈ సిరీస్ చూసే ముందు ఈ ఫ్రాంచైజ్లో ముందు వచ్చినవి ఏది కూడా చూడడం అవసరం లేదు గైస్. డైరెక్ట్గా ఇది చూసేయచ్చు. ఎందుకంటే ఇది షెర్లాక్ హోమ్స్ ఆరిజిన్ స్టోరీ. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కొంచెం వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ స్టోరీ 1870s జరుగుతుంది. షెర్లాక్ హోమ్స్ లండన్లో పెద్ద డిటెక్టివ్ అవ్వకముందు యంగ్గా ఉన్నప్పుడు స్టోరీ చూపిస్తారు. తన ఏజ్ జస్ట్ 19 ఇయర్స్ ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అక్కడ జరిగిన ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో తను తన ఫస్ట్ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, అసలు సాల్వ్ చేయగలిగాడా లేదా, ఈ ప్రాసెస్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఫాస్ట్ పేసింగ్తో స్టైలిష్గా, లాజిక్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచి కాంటెంట్ని చాలా నీట్గా అర్థమయ్యేలాగా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్కి నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడే చూడాలనిపించేలా ఒక షాకింగ్ ఫ్యాక్టర్తో ఎండ్ చేశారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. నేను కంటిన్యూస్గా 4 ఎపిసోడ్స్ చూసా గైస్. నాకు అంత బాగా నచ్చింది. షెర్లాక్ అండ్ తన ఫ్రెండ్ జేమ్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటాయి. ఈ సిరీస్ క్వీన్ విక్టోరియా బ్రిటిష్ని రూల్ చేసే టైం పీరియడ్లో ఉంటుంది. 1870s సెటప్ని చాలా గ్రాండ్ వేలో, అథెంటిక్గా, రియల్ ఫీల్ వచ్చేలా చాలా బాగా చూపించారు. బేసిక్గా నేను షెర్లాక్ సిరీస్ చూశాను, కానీ అందులో బెండిక్ట్ కంబర్బ్యాచ్ స్లాంగ్ అయితే నాకు అస్సలు అర్థం కాలేదు గైస్. సబ్ టైటిల్స్తో చూస్తూ చాలా కష్టపడ్డా. ఇప్పుడు ఈ యంగ్ షెర్లాక్ సిరీస్ మంచి క్వాలిటీ తెలుగు డబ్బింగ్తో వచ్చింది. సో ప్రశాంతంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఎంజాయ్ చేశాను. ఇందులో కొన్ని చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. వాటిని మంచిగా కొరియోగ్రాఫ్ అండ్ పిక్చరైజ్ చేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అని చాలా బాగున్నాయి. క్లౌడీ అట్మాస్ఫియర్ కానీ, ఇంటెన్స్ సస్పెన్స్ఫుల్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు ఇన్వెస్టిగేషన్ సిరీస్లు చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ డెఫినెట్గా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ గైస్, సిరీస్ నిజంగా చాలా బాగుంది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాజ్ ఎ మస్ట్ వాచ్ సిరీస్. సో ఇది గైస్ యంగ్ షెర్లాక్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.